హాయ్ నమస్తే అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏఆర్జీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా? ఇక మా బుడ్డాడికి బాల్ బ్యాట్ ఆట ఎవరు నేర్పించారో తెలియదు, ఆయనే బ్యాట్ తీసుకుని బాల్ ఆడతా ఆడతా సోఫా కింద గెట్టేశాడు. ఇక బాల్ కావాలని ఇంకా అడుగుతా ఉన్నాడు అనమాట. బాల్ ఏది, వేర్ ఇస్ ద బాల్? వాళ్ళ నాయనం చెప్తుంది బాల్ ఎక్కడ ఉందని. వాళ్ళ ఆయన చూస్తున్నాడు బాల్. ఏది బాల్ ఏడని చూడు కన్నయ్య, వేర్ ఇస్ ద బాల్? బాల్ ఏది, ఏడింది బాల్? నోరు తిరక్క బా అంటున్నాడు అనమాట. చూడండి వాళ్ళ నాయనమ్మ లాగుతుందంట, వెళ్ళిపోతున్నాడు సైలెంట్గా సైడ్కి. అబ్బో, చైల్డ్ గేట్ మొన్న చూపించాను కదా లాస్ట్ వీడియోలో, అంతకుముందు చైల్డ్ గేట్ డోర్ దగ్గర ఫిట్టింగ్ అది రాలేదు, మంచిగా కుదరలేదని మళ్ళీ వంటగదికి ఫిట్ చేసాము. ఆ వంటగది దగ్గర కూర్చొని ఆ వంటగది దగ్గర నుంచి నీకు ఆడుకుంటూ కూర్చుంటాడు అనమాట ఆయన. కన్నయ్య, మా ఆవిడ ఉంది, ఎవరు దింపుతారా అని ఎప్పుడు చూస్తుంది అనమాట. ఇక దించరా అని తెలిసిందంటే ఇక మెల్లగా వెళ్ళిపోద్ది ఆఫీస్కి సైలెంట్గా. ఏమన్నంటే దించమని అడగలేదు అనేది, కానీ దించమని అడిగింది అనమాట ఎప్పుడు. అంటే దించమని డైరెక్ట్ అడగదు. బాలేదన్నా, బాలేది కింద ఉందా? తీ బాల్ తీ. బాల్ తిన్నానా ఇంకేదనమాట మా వాడి పరిస్థితి. బాల్ తీనానా అంటే ఏం తీయడికి అంతే. కన్నయ్య, వీడియో కొంచెం బ్లర్రీగా అవుతుందని తిట్టుకోకండి, మనకున్న సోర్సెస్లో అవైలబిలిటీని బట్టి తీస్తున్నాను అనమాట వీడియోస్. మా బుడ్డోడు చూడండి, బాల్ మా మమ్మీ తీసిచ్చింది కింద సోఫా కింద ఉంటే. ఇగో మా వాడేమో ఇంకా బాల్ బ్యాట్ తీసుకుని ఇంకా దాంతో ఆడుతున్నాడు అనమాట. ఆయన గారి త్రిచక్ర వాహనం కింద కూర్చుని ఆడుతున్నాడు. అదిగో కన్నయ్య, బాల్ ఎట్ట కొడతావు? అబ్బో, అట్లా కొడతాడంట బాల్. అది చూడండి ఎంత దూరం వెళ్ళిందో. మళ్ళీ అక్కడ వాటర్ వెళ్ళే హోల్ దగ్గరికి వెళ్ళింది. తీసుకురా బాల్, తీసుకురా కన్నయ్య, బాల్ తీసుకురావా? మళ్ళీ ఈయన గారికి పని మనుషులు ఉండాలి, ఒక 10 మంది. ఈయన కొట్టిన బాలల్లా తీసుకురావాలి. ఏమంటావు, అంతేనా? అట్ట పట్టుకుంటారు బ్యాట్. గ్రౌండ్లో క్రికెటర్ గారు కూర్చొని ఆడుకుంటున్నాడు. అదిగో మా మమ్మీ వెళ్తుంది, ఇక హెల్పర్ బాల్ తీసుకురావడానికి వెళ్తుంది. పాపం వెళ్ళింది. అగో కన్నయ్య బాల్ వచ్చింది చూడు. వాము, ఆ బాల్ రాగానే కొడుతున్నాడు చూడండి. ఏమి వెనక్కి వెళ్ళే బాల్ ముందుకు వెళ్ళింది అనుకోకండి, నేనే కాలుతో నెట్టా. ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అన్నయ్య. అయ్యయ్య, మళ్ళీ సోఫా కింద కొట్టాడు. ఎక్కడ ఉంది చెప్పా కదా, బాలు బ్యాట్ పక్క పడేసి మళ్ళీ గేట్ దగ్గరికి వచ్చాడు అనమాట ఆడడానికి. ఆ గేట్ చూడండి, ఇలాంటి అల్లరి పిల్లలు ఉంటే 4-5 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండవండి ఇలాంటి గేట్లు. మనం ఏదో అనుకుంటాం కానీ ఇలాంటి గేట్లు అయితే వీళ్ళని ఆపు అసలు. అదిగో నాయనమ్మ మనవాడు ఆడుతున్నారు బాల్తోని. బోర్ కొట్టేసింది బాల్. బాల్ కాదు, డాల్తో బోర్ కొట్టేసింది. ఇంకా వెళ్ళే టీవీ దగ్గర, కంప్యూటర్ దగ్గర. కంప్యూటర్ని అయితే నరకం చూపుతుంది, టీవీ నొక్కుతున్నాడు చూడండి. నొక్కేసాడు. టీవీ చూడండి ఎట్లా నొక్కుతున్నాడు. పాప మా మమ్మీ భయం ఏంటంటే ఆ టీవీకి రిమోట్ కూడా లేదనమాట, ఓన్లీ జస్ట్ డిష్ యాంటీనాకి వచ్చిన రిమోట్తోనే మనం వాడుతున్నాం ఆ టీవీని. ఆ టీవీ మీద నొక్కాడంటే మాత్రం అది మళ్ళీ సెట్ అవ్వదు. ఇంకా
కన్నయ్య మళ్ళీ నా కంప్యూటర్ దగ్గరికి వచ్చాడు. పాపం పాత సామాన్లోకి వేయాల్సిన కంప్యూటర్ని ఏదో వాడుకుంటుంటే ఇట్లా మా వాడు చూడండి దాన్ని ఏం చేస్తున్నాడు. అదొక ఆట బొమ్మ అయిపోయింది ఆయనకి. అంతే, పెద్ద సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాస్తున్నాడు కదా. దేనికి రాస్తున్నాడు అన్న? ప్రోగ్రామ్ దేనికి రాస్తున్నా? తగులుతుంది రా నాన్న. ఇంక వాటర్ గేమ్స్ ఆడతారు బాగా. మనకు తెలిసిందేగా, పిల్లలు వాటర్ చూస్తే అస్సలు ఆగరు. మా వాడైతే మరీ ఘోరం. అంతేనా కన్నయ్య? అంతేనా? ఒక వాటర్ డాన్స్ బాబు. బాబు వాటర్ డాన్స్ అయినా? హలో, వాటర్ డాన్స్ లేదు ఏం లేదు, పోరా బాబు అనుకుంటున్నాడు ఆయన. ఎవరైనా సరే ఇంట్లో ఉంటే రెగ్యులర్గా రావాలి వీడియోలు అంటే ఇలాంటివే వస్తాయి అన్నమాట. ఫ్యామిలీతో ఎలా ఉంటున్నామో, ఆ ఫ్యామిలీ ఏం చేస్తుంది, ఇవే ఉంటాయి పొద్దుటి నుండి సాయంత్రం దాకా. ఆ రోజులోనే ఏదన్నా కొత్తగా ఇంట్లో ఏదన్నా చేస్తే అదేంటి అనేది మనం వీడియో పెట్టడానికి అయితే ఉంటుంది. మా ఇంట్లో కొత్తగా పాతగా ఏమి ఉండవు అనమాట. రోజు ఒకేలా ఉంటుంది కాబట్టి ఆ వీడియోలు అన్నీ ఒకేలా ఉంటాయి అనమాట. వీడియోలన్నీ ఒకేలా ఉన్నాయని మాత్రం ఫీల్ కాకండి. కంటెంట్ తీసుకొద్దాం, ఫ్యూచర్లో తీసుకొద్దాం. అప్పుడే ఆవేశం ఏమవుతుంది మనకి. నేను జాబ్ జాయిన్ అవుతాను కదా, నేను జాబ్ జాయిన్ అయినప్పుడు వేరే వేరే ఏరియాస్కి, వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటి ఎలా ఉంది అనేది మాత్రం ఆ వీడియోస్లో అయితే ఖచ్చితంగా వస్తుంది. టెన్షన్ ఏం పడద్దు. ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఒకేలా ఉంటున్నాయి అని చూస్తూ ఉండండి. రెగ్యులర్గా కొత్త కొత్తగా వస్తాయన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో మా అమ్మ పాలు తాగిస్తుంటే ఈరోజు చూడండి ఎంత మారం చేస్తున్నాడు. ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు, వీడియో తీస్తున్నాను. ఫుల్ మారం చేస్తున్నాడు, అసలు పాలు తాగట్లేదు. కానీ ఎందుకు పాలు తాగట్లేదు? ఎందుకు అంట ఏందో చెప్తున్నాడు చూడండి. ఏంది పాలు ఎందుకు తాగట్లా? చూస్తున్నాడు చూడండి, సైడ్కి ఎట్లా చూస్తున్నాడు చూడండి, దొంగకోళ్ళు పెట్టేవాళ్ళు. అదిగో అదిగో ఏందో చూడడం ఏంటి? ఏంటో అల్లరి మామూలు చేయట్లేదు అసలు. నరకం 4 మూలలో చూపిస్తున్నాడు. 2018లోనో 17లో కొన్న ఛార్జర్ అనమాట, బ్యాటరీ ఛార్జర్. ఎప్పటికీ వర్క్ చేస్తాం పాపం. ఈరోజే యాక్సెసరీస్, మైకులు, కెమెరాకి అంతకుముందు మోటో వ్లాగింగ్ చేద్దామని చెప్పి తీసుకున్నవన్నీ సెట్ ఎక్కడుందా అని చెప్పి వెతికా అన్నమాట. మొత్తం బ్యాగ్లో ఉన్నాయి. ఇది మొన్న రీసెంట్గా తెప్పించా అనమాట. ఎప్పుడు రీసెంట్గా అంటే మొన్న 2 days అవుతుంది అనమాట ఇది వచ్చి. కాకపోతే ఇది రాలేదు. ఇప్పుడు నేను ఏదైతే మొబైల్ హోల్డ్ చేసి పెట్టానో ఆ స్టాండ్ వచ్చింది. అండ్ మొబైల్ అప్పుడు మోటో వ్లాగింగ్కి ఇగో బంగీ గైడ్స్ అన్నీ అనమాట. ఇదిగో సెటప్ మొత్తం దీనిలో సెట్ చేసి పెట్టుకున్నా. హెల్మెట్ మౌంట్, ఇంకా ఇందులో వచ్చేసి మైక్స్ అండ్ సెటప్ ఉంటుంది అనమాట. ఈ గ్లౌజెస్, మొత్తం గ్లౌజెస్ అంతా చెత్తగా ఉండే అనమాట. మొత్తం చెత్తగా ఉంటే ఏదో కెమెరా, చిన్న కెమెరా అనమాట. అప్పట్లో అట్లా తీసుకున్నాను కెమెరా. అండ్ వచ్చేసి హెల్మెట్ మౌంట్, హెల్మెట్కి. ఇంకా చాలా ఉన్నాయి. ఇగో దీనిలో తీసి చూద్దాం. ఆగండి, తీసి చూపిస్తాం మీకు. ఇదిగో మెమరీ కార్డ్స్కి బాక్స్ అనమాట. మంచిగా అప్పట్లో పెట్టాను, ఎప్పుడో 2019, 2020 అనుకుంటా. నా వీడియోస్ వేరే యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి అనమాట. ఒకటి 2-3 ఉంటాయి, ఎక్కువ ఉండవు. కార్డ్ రీడరు అండ్ మైక్. ఇది వచ్చేసి బోయా మైక్ అనమాట. మొత్తం ఖరాబ్ అయిపోయింది బాక్స్. యాక్చువల్లీ ఇదిగో బోయా అని ఉంటుంది చూడండి దీని మీద. అండ్ ఇంకొకటి మౌనోనో ఏదో దీని పేరు మనకు అంత ఐడియా లేదు. ఇది వచ్చేసి 1 meter కేబుల్ అనమాట. మైక్ 1 meter కేబుల్. అండ్ బోయా వచ్చేసి 20 meters కేబుల్ వస్తుంది అనమాట. చాలా పెద్దది. అంటే దీన్ని అయితే మనం అన్నిటికీ వాడచ్చు. అండ్ చూపిస్తాను నేను మీకు, ఇది ఓపెన్ చేసి కూడా ఒకసారి చూపిస్తాను మీకు. సో ఈ సెటప్ అంతా ఇక్కడ తీసేద్దాం. ఈ బంగీ గైడ్స్, గ్లౌజెస్ ఇవన్నీ మొత్తం సెటప్ అంతా ఇక్కడ తీసేసి ఓన్లీ మైకుల వరకు పెడతాను మీకు. మైకుల వరకు చూద్దాం. ఇది బోయా M1 మైక్ అనమాట. అప్పట్లో
చాలా ఫేమస్ బోయే మైక్స్. అండ్ అప్పట్లో మనకు చాలా తక్కువకి వచ్చింది. అండ్ ఇది బోయే బ్రాండింగ్. అండ్ ఇది చూసారా బోయేది, అది ఇక్కడ చూడండి, కెమెరాకి అండ్ స్మార్ట్ ఫోన్స్కి వస్తుంది అనమాట. ఇది బోయే, ఇది 20 మీటర్స్ కేబుల్ కూడా ఇచ్చాడు అనమాట, ఇంతకుముందు ఇచ్చాడు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి, ఇది పక్కకు పెట్టేద్దాము. ఇంకొకటి వచ్చేసి ఇది చదివాను కదా, మనకి ఎంత ఇంగ్లీష్ రావట్లేదు, బ్రాండ్ ఇది చూసుకోండి మీరు, మోనో మైక్ అనమాట ఇది. ఓ మా బుడ్డోడు వచ్చేసాడు, ఇక కేబుల్ చూసారంటే చాలు వచ్చేసి నాయ అంటాడు అన్ని. ఇది అనమాట, ఇది 1 మీటర్ కేబుల్తో వచ్చిందనమాట. ఇది తెలుసు కదా మీకు, మైక్ ఇది తెలుసు కదా మైక్. అండ్ దానిపైన స్పాంజ్ ఇచ్చాడనమాట, బయట ఎక్కువ నాయిస్ ఎక్కువ తీసుకోకుండా, ఎయిర్ నాయిస్ కానీ తీసుకోకుండా ఉండడానికి. అండ్ దీంతోపాటు మనకి ఒక క్లిప్ ఇచ్చాడు, మైక్ పట్టుకొని మైక్ హ్యాంగ్ చేసుకునే క్లిప్ ఒకటి ఇచ్చాడు. అండ్ కెమెరాకి అండ్ స్మార్ట్ ఫోన్ కోసం, స్మార్ట్ ఫోన్కి అయితే డైరెక్ట్ పెట్టవచ్చు, కెమెరాకి అయితే ఇది పెట్టేసి ఎక్స్టెన్షన్ ప్లగ్ అనమాట. మొబైల్కి అయితే డైరెక్ట్ పెట్టేయచ్చు. మనం ఎప్పుడైనా డిఎస్ఎల్ఆర్ కానీ ఏదైనా కెమెరాస్కి పెట్టాలంటే ఈ పిన్ అయితే ఎక్స్టెన్షన్ పిన్ ఇచ్చాడు. ఈ పిన్ని తీసుకుని పిన్ పెట్టిన తర్వాత ఈ మనకి ఏదైతే ఇది ఉందో మేల్ ప్లగ్, ఈ మేల్ ప్లగ్ తీసుకెళ్ళి పెట్టేయచ్చు అనమాట. అట్లా సో అప్పుడు వాయిస్ క్లారిటీ ఉంటుంది, వాయిస్ కూడా అన్ని మంచిగా వస్తుంది అన్నట్టు. అంటే పిన్స్ సపరేట్ డిఫరెంట్ పిన్స్ ఉంటాయి కదా, చూసారా, దీనికి వచ్చేసి 3 స్టెప్ ఉంది. ఇక్కడ చూడండి, మీరు చూసినట్లయితే 3 స్టెప్ మైక్ సెటప్ ఉంది, దీనికి వచ్చేసి 4 స్టెప్ ఉంది చూడండి ఇక్కడ. ఓకే అట్లా. అండ్ ఇవి వచ్చేసి మెమరీ కార్డులో అప్పట్లోనే 64 GB కొనిపెట్టుకున్నాను అనమాట. అన్నీ అప్పట్లో తక్కువగా ఉండేయండి, ఇప్పుడు అన్నీ డబల్ రేట్లు పెరిగిపోయినాయి. ఎందుకంటే మోటో వ్లాగర్స్ ఎక్కువైపోయారు. మోటో వ్లాగింగ్ అనే కాదు, పర్సనల్ వ్లాగింగ్ అని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు చాలా డిఫరెంట్ చాలామంది అయిపోయారనమాట. అందుకని రేట్లు కూడా పెంచేశారు. అప్పట్లో ఇవే ఉండే అనమాట బాగా. అట్లా మా బుడ్డోడు అల్లరి చూడండి, కుయ్యి అంటూ నిన్న చేయి కాల్చుకున్నాడు. మా మమ్మీ ఏదో దిష్టి దిద్దామని నొప్పులు తీసుకొస్తే దానిలో చేయి పెట్టాడు అనమాట, తీసుకెళ్ళి. చేయి చూపి, వేర్ ఈజ్ యువర్ హ్యాండ్ చూపి, ఇట్లా అసలు చెయ్యే చూపించట్లేదు, ఈ చెయ్యి అనమాట, ఇట్లా చూపి, అస్సలు చూపి ఇట్లా. సరే వద్దులే ఇంకా ఉండట్లే, వెళ్ళిపోతున్నాడు, పద్దాడా చేయబట్టుకుంటున్నా అని. ఆయన అల్లరి చూడండి అసలు. నాన్న 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 ఏముండదు, అంత అల్లరి అనమాట. కావాలని గారం ఎక్కువైపోయింది మా వాడికి గారం ఎక్కువైపోవడం వల్ల ఇలా అల్లరి చేస్తున్నాడు అన్నమాట రోజు. చూడండి, నిజంగా మా వాడు ఎంత దగ్గర అయ్యాడంటే ఈ 3 నెలల్లో, ఇంట్లో యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉంటే 3 నెలలు ఎంత దగ్గర అయ్యాడంటే, నిద్ర వస్తే వచ్చి దగ్గరకు వచ్చి లాక్కొచ్చుకొని పడుకోవడం, ఇంకా అగో దగ్గరికి అట్లా. ఇంతే, ఇక దుప్పటి ముసుగేసినాయి. ఇక ఇట్లా వర్షాలు పడుతున్నాయి కదా, చలి వస్తుందని చెప్పేసి దుప్పటి ముసుగేసినాయి అనమాట. ఇక ఇదే పని. అన్నయ్య కళ్ళు మూసుకో. వీడియో తీస్తాను కదా, కళ్ళు మూసుకోడు ఇప్పుడు. ఇదిగో మొబైల్ బంద్ చేసిన 2 నిమిషాలకి కళ్ళు మూసుకొని నిద్రపోయాడు. ఏంటి మళ్ళీ లేస్తాడు కరెక్ట్గా 2-2:30కి లేస్తాడు లంచ్ టైంకి. ఇప్పుడు ఆమ్ తింటాడు, కాసేపు ఆడతాడు, మళ్ళీ పడుకుంటాడు. బయటకు వెళ్ళడానికే లేదు, ఫుల్ వర్షం.
ఫుల్ వర్షం పడుతుంది బయట. ఇంకా మా బుడ్డోడు చూడండి తడవడానికి ఎంత ఆనందంగా ఉందో ఆయనకి. వెళ్తున్నాడు. ఏయ్ కన్నయ్య, ఏయ్ ఇటు. వెళ్తున్నాడు చూడండి మెల్లగా వర్షంలోకి వెళ్ళిపోతున్నాడు. అయ్యా పడ్డాడు. ఇటు నాన్న, వద్దు ఇంకా చాలుదా. కపో వద్దు. ఓయ్ దెబ్బలు పడతాయి. అమ్మ బాబు, వర్షం పడిందని చెప్పాను కదా, ఇదిగో మా మమ్మీని పకోడీ చేయని చెప్పాను, ఇక అందుకే పకోడీ చేస్తుంది అనమాట. అదో ఇంకా చేస్తానే ఉంది పకోడీ. ఏం కాదు. వీడియోనా పాడా? బుడ్డోడు ఆడుతా ఉన్నాడు, మొత్తం సామాన్లన్నీ కింద పడేసి. అవసరం లేదు మమ్మీ, అదో పకోడీ చేస్తుంది మా మమ్మీ తినడానికి. చక్కగా వర్షంలో వేడివేడిగా పకోడీ. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ని.